నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో మనం 3 ముఖ్యమైన పథకాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మూడిట్లో ఒకటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన. ఏం యోజన? దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన. గ్రామానికి జ్యోతినివ్వడం అనమాట. సో అది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్. రెండవ పథకం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యువ వికాసం. వికాసం అంటే అభివృద్ధి, డెవలప్మెంట్. యువ అంటే యూత్. సో యూత్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన యువ వికాసం స్కీమ్. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన పథకం. సో ఇంతకీ ఈ 3 స్కీమ్స్, ఒకటేమో ఎడ్యుకేషన్ మీద, ఇంకోటేమో యూత్ మీద, ఇంకోటేమో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ మీద ఫోకస్ చేస్తుంది. సో 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ టుడేస్ 3 స్కీమ్స్. గ్రామ జ్యోతి యోజన और దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, యువ వికాసం అండ్ జగనన్న విద్యా దీవెన. సో ముందుగా మనం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన గురించి తెలుసుకుందాం. విల్ బి టాకింగ్ అబౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన. యోజన అంటే స్కీమ్, పథకం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంటే మనందరికీ తెలుసు, ఇట్స్ ఎ పర్సన్స్ నేమ్. గ్రామ జ్యోతి, గ్రామ అంటే విలేజ్, జ్యోతి అంటే ఇస్ బేసికలీ లైట్, గ్లో. సో రూరల్ ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించింది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2015వ సంవత్సరంలో జూలై 25న బీహార్ రాజధాని అయిన పాట్నాలో ప్రారంభించారు. మేబీ ఎక్కడ ప్రారంభించారు అని అంతగా అడగకపోయినా ఎప్పుడు ప్రారంభించారని అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ ఇయర్ 2025కి ఆబ్వియస్లీ 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. అండ్ జూలై ఒకవేళ మనం 2024 పరంగా చూసుకున్న 9 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది కాబట్టి, నవ వసంతాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఇట్ సార్ట్ ఆఫ్ గెయిన్స్ అ బిట్ ఇంపార్టెన్స్. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కోసం రూపొందించిన గ్రామీణ విద్యుతీకరణ పథకం అనమాట. సో ఇట్స్ బేసికలీ అ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్. సో రూరల్ ఏరియాస్లో ఎలక్ట్రిసిటీ సప్లైని ఇంకా డెవలప్ చేయడం కోసం, రూరల్ ఏరియాస్లో కూడా హౌస్ హోల్డ్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా, అంటే ఇళ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది బాగా జరగాలనే ఉద్దేశంతోనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. గ్రామీణ విద్యుతీకరణకు ఉద్దేశించిన రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుతీకరణ యోజనను దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనలో విలీనం చేశారు. సో ఇప్పుడు చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, అంతకుముందు రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుతీకరణ యోజన అంటే రాజీవ్ గాంధీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్ ఒకటి ఉండేది. దాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనతో కలిపేశారు, విలీనం చేశారు, మిక్స్ చేశారనమాట. ఈ దీన్ దయాళ్ గ్రామ జ్యోతి యోజన ఏదైతే ఉందో దీనికోసం మొత్తం 76,000 కోట్లు కేటాయిస్తే, అందులో కేంద్ర ప్రభుత్వం ఏమో 63,000 కోట్లు ఖర్చు పెడితే మిగిలినంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అలానే అన్ని గ్రామాలను కూడా విద్యుతీకరించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్ విలేజెస్. రైతులకు, గృహ వినియోగదారులకు నిరంతరం విద్యుత్ అందించేందుకు వేరువేరు ఫీడర్లను ఏర్పాటు చేయడం కూడా దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్ అనమాట. సో ఫార్మర్స్కి అలానే హౌస్ హోల్డ్స్కి కూడా డిఫరెంట్ ఫీడర్ లైన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే బర్డెన్ పడదు, ఎక్కువగా లోడ్ ఉండదు. సో లోడ్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఎలక్ట్రిసిటీ సప్లై కంటిన్యూస్గా జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు లోడ్ ఎక్కువ అవుతుందనే మనకి పవర్ కట్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. సరఫరాలో నాణ్యతను, వాస్తవికతను పెంచడానికి సబ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మెరుగుపరచడం. సో ఎలక్ట్రిసిటీ సప్లైలో క్వాలిటీని అలానే రియల్ థింగ్స్ని, రియాలిటీని పెంపొందించడం కోసం వాళ్ళు సబ్ ట్రాన్స్మిషన్ అలాంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. బికాస్ రూరల్ ఏరియాస్కి వెళ్ళేదే సబ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనమాట. అందుకని సో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన తర్వాత ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యువ వికాసం అనే పథకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ యువ వికాసం పథకం విద్యార్థులకు కేటాయించబడింది. సో యువ వికాసం బేసిక్గా ఏంటిది? యువ అంటే యూత్, వికాసం అంటే డెవలప్మెంట్. సో ఇట్స్ బేసికలీ డ్రివెన్ టువర్డ్స్ యూత్ డెవలప్మెంట్ అనమాట. యూత్ డెవలప్మెంట్ కూడా వాళ్ళు టార్గెట్ చేస్తుంది స్టూడెంట్స్ని. ఖర్చుల గురించి ఆలోచించకుండా పై చదువులు చదవడానికి విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. 5 లక్షల రూపాయలు విలువ గల విద్యా భరోసా కార్డును అర్హత కలిగిన విద్యార్థులకు ఇవ్వబడుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 lakh rupees వర్త్ చేసే ఒక విద్యా భరోసా కార్డు ఇస్తారు. సో యూజింగ్ దట్ విద్యార్థులు ఈ విద్యా భరోసా కార్డును తమ పై చదువులకు లేదా కోచింగ్ ఫీజుల ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. సో కొంతమంది ఏమో హైయర్ స్టడీస్కి వేరే కంట్రీస్కి వెళ్ళడమో, లేదు వేరే కాలేజెస్, యూనివర్సిటీస్లో జాడమో, కొంతమంది కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదా కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ కార్డు ఉంటే, ఒకవేళ ఎలిజిబుల్ అయితే కార్డు ఇస్తారు, ఆ కార్డుని యూస్ చేసుకుని దే కెన్ యాక్సెస్ దిస్ అనమాట. విద్యా భరోసా కార్డుతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి మండలంలోనూ తెలంగాణ అంతర్జాతీయ స్కూల్ను ప్రారంభిస్తుంది. లబ్ధిదారులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రిక్వైర్మెంట్. ఒకవేళ ఎవరైనా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ని దక్కించుకోవాలి అని అంటే కనుక ఆ బెనిఫిషరీస్ తెలంగాణలో పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి.
ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జగనన్న విద్యా దీవెన అనే పథకం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుతోనే జీవితాల రూపురేఖలు మారుతాయని, పేద విద్యార్థులకు కూడా అలాంటి పెద్ద చదువులు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకమే జగనన్న విద్యా దీవెన. సో ఆబ్వియస్లీ ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ హై. అంటే రాను రాను ప్రతి సంవత్సరానికి కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన ఫీజు పెరిగిపోతుంది. ఉదాహరణకి హైదరాబాద్లో ఒక ఎల్కేజీ క్లాస్ చదవడానికి ఒక స్టూడెంట్కి 4 లక్షలు ఛార్జ్ చేస్తున్నారని నీకు అర్థం చేసుకోండి. అఫ్కోర్స్ అన్ని స్కూల్స్ అలా చేస్తున్నాయని కాదు, బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు పే దట్. బట్ అందరికీ అలా కుదరదు కదా. సో అందుకని బేసిక్గా చదువు అనేది అందరికి అఫోర్డబుల్గా ఉండాలి, అందరూ దాన్ని వినియోగించుకోగలగాలి. ఎప్పుడైతే అది అఫోర్డబుల్గా ఉంటుందో అప్పుడే దాన్ని అందరూ యాక్సెస్ చేయగలుగుతారు. ఎప్పుడైతే అందరూ యాక్సెస్ చేయగలుగుతారో దాట్స్ వెన్ వీ కెన్ రియలీ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. అప్పుడే సమాజం అసలైన విధంగా రూపాంతరం చెందుతుంది. సో అందుకని చదువే జీవితాన్ని మారుస్తుంది. ఆ విధంగా మార్చే యొక్క శక్తి కేవలం విద్యకి ఉంది కాబట్టి అది ఎవరికి భారం అవ్వకూడదు, మరీ ముఖ్యంగా పెద్ద చదువులకు సంబంధించి అని చెప్పి 100% ఫీజు రింబర్స్మెంట్ చేయడమే ఈ జగనన్న విద్యా దీవెన పథకం అనమాట. ఈ పథకానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 30న విడుదల చేయడం జరిగింది. ఈ పథకం 2019-20 విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. సో దీనికి సంబంధించిన ఒక లైన్ అడిగితే కనుక ఈ స్కీమ్ 2019-20 ఎడ్యుకేషన్ ఇయర్ లేదు అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందని అడిగితే ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఈ పథకం ద్వారా వివిధ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది. 100% ఫీజు విల్ బి పెయిడ్ బై ద ఏపీ స్టేట్ గవర్నమెంట్. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనారిటీ పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని కూడా ప్రతి త్రైమాసికానికి అంటే క్వార్టర్లీ బేసిస్ మీద ఏ బకాయిలు లేకుండా 4 విడతల్లో ఈ పథకం కింది బోధన రుసుములను విద్యార్థుల తరపున కళాశాల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా 3 months ఒకసారి చొప్పున ఆ రకం సంవత్సరానికి 4 సార్లు, సో 4 స్టేజెస్లో అనమాట. అట్లా ఆ స్టూడెంట్ యొక్క ఫీజు ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో వేసేస్తుంది స్టూడెంట్ పేరు మీద. అలానే వేటిల్లో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్లో, అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనారిటీ పేద విద్యార్థులకు ఈ కేటగిరీస్లో కమ్యూనిటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పర్సన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటూ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి వాళ్ళ బెనిఫిట్ని దక్కించుకోవాలి అని అంటే వాళ్ళకి ఉండవలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మరియు కాపు అలానే జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ దివ్యాంగులు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కూడా దీనికి ఎలిజిబులే. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలి అంటే 75% తక్కువ కాకుండా విద్యార్థులు హాజరై ఉండాలి. సో 75% ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి వాళ్ళకి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు వర్గాల విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అలానే గుర్తుపెట్టుకోండి దివ్యాంగులు కూడా ఉన్నారు. ప్రైవేటు డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో దూర విద్య కోర్సులు చేసే వారికి, మేనేజ్మెంట్, స్పాట్ విభాగంలో ప్రవేశాలు పొందిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని అనుకుంటే తప్పవుతుంది. ఈ పథకం వర్తించదు. సో ప్రైవేటు యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, డిస్టెన్స్ కోర్స్ చదివే వాళ్ళకి, అలానే మేనేజ్మెంట్, అలానే స్పాట్, ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో సీట్ తెచ్చుకుంటారు కదా, అలానే కొంతమంది స్పాట్లో అక్కడికి వెళ్ళి సీట్ తెచ్చుకుంటారు కదా, వాళ్ళకి ఈ పథకం వర్తించదు. ఈవెన్ దో వాళ్ళు ఎస్సీ క్యాండిడేట్ అయినా, ఎస్టీ క్యాండిడేట్ అయినా సరే. కుటుంబ వార్షిక ఆదాయం 2.50 లక్షల లోపు ఉండాలి. సో దేర్ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 2.5 lakhs. ఆయా కుటుంబాలకు 10 ఎకరాల లోపు మాగాణి లేదు 25 ఎకరాల లోపు మెట్ట లేదు మాగాణి, మెట్ట 2 కలిపి 25 ఎకరాల లోపు ఉండాలి. సో అగ్రికల్చర్ ల్యాండ్ పరంగా చూస్తే దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ. ఇది ఫుల్ఫిల్ చేయాలి, ఇది ఫుల్ఫిల్ చేయాలి, కమ్యూనిటీ వైజ్ ఫుల్ఫిల్ చేయాలి, 75% అటెండెన్స్ని ఫుల్ఫిల్ చేయాలి, అలానే ఈ యూనివర్సిటీస్లో ఉండకూడదు. సో ఇలా అన్ని క్వాలిఫికేషన్స్ని, రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తే దాట్స్ వెన్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ జగనన్న విద్యా దీవెన. అలానే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, ఉద్యోగ విరమణ పొంది పింఛన్ అందుకుంటున్నటువంటి కుటుంబాలు వారికి పథకం వర్తించదు. సో ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నా, లేదు ఆల్రెడీ రిటైర్ అయిపోయి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు, 4 వీలర్ ఉండడానికి ఛాన్స్ లేదు. అయితే ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటోలను వీటి నుండి మినహాయించడం జరిగింది. సో ఎవరైతే క్యాబ్ డ్రైవర్స్ బేసిక్గా ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్. ఇప్పుడు ఉదాహరణకి క్యాబ్ డ్రైవర్, వాళ్ళు కారుగా నడిపేది అది 4 వీలర్ కదా, కానీ వాళ్ళకి అది జీవనోపాధి, అది వాళ్ళకి లైవ్లీహుడ్ కాబట్టి కన్సిడర్ చేస్తున్నారు. కానీ మనం ఇన్ జనరల్గా ఏంటో కార్ కొంటాం. సో కార్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఇట్స్ లైక్ లగ్జరీ. క్యాబ్ నడికే వాళ్ళకి అది నెసెసిటీ. పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉండకూడదు. కుటుంబ సభ్యుల్లో ఆదాయపు పన్ను చెల్లించే వారు ఉంటే ఈ పథకం వర్తించదు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే దే వోంట్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్. అలానే వాళ్ళకి అర్బన్ ఏరియాస్లో 1500 square feet ఉన్న ఏదైనా ప్రాపర్టీ ఉండకూడదు.
పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు సంబంధించి వారి జీతం రిక్రూట్మెంట్తో సంబంధం లేకుండా ఈ పథకం వారికి వర్తిస్తుంది. జగనన్న విద్యా దీవెన కింద అర్హులైన లబ్ధిదారులను సామాజిక తనిఖీ ద్వారా గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుంది. సో వాళ్ళని బేసిక్గా సోషల్ ఆడిట్ చేసి తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి దాని యొక్క బెనిఫిట్ని కల్పిస్తారు. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు గమనిస్తే కనుక జగనన్న విద్యా దీవెన కింద ఆర్టీఎఫ్ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కోసం 2019-20 సంవత్సరానికి గాను 1999.32 కోట్లు ఇవ్వడం జరిగింది. 2020-21 సంవత్సరానికి గాను 3009 కోట్లు కేటాయించడం జరిగింది. 2021-22 సంవత్సరానికి గాను 2500 కోట్లు కేటాయించడం జరిగింది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ బాగా పెరిగింది, ఇక్కడ కొంచెం తగ్గింది, బట్ కంపారిటివ్గా స్టార్టింగ్తో పోల్చుకుంటే ఇట్స్ స్టిల్ ఆన్ ద హైయర్ సైడ్. సో దీనివల్ల ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని సక్రమంగా వినియోగించుకుని వాళ్ళందరూ కూడా పైకి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో చూసారు కదా, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యువ వికాసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీ ప్రిపరేషన్ ఈజీగా కొనసాగించాలి అనుకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. అప్టేక్ జాబ్స్ యాప్లో మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించి కోర్సెస్ ప్రిపేర్ అవుతున్నా, ఏబిపిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతున్నా, అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, టెట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, ఏఈఈఈ అవ్వచ్చు, డిఏఓ అవ్వచ్చు, మరి ఏ ఇతర ఎగ్జామ్ అయినా అవ్వచ్చు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఏదైనా సరే మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీరు ఉన్న ప్రదేశంలోనే ఉంటూ హ్యాపీగా ఇంటి నుంచి దూరంగా వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేకుండా మీ కంఫర్ట్ని కన్వీనియన్స్ని వదులుకోకుండా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు అప్టేక్ జాబ్స్ యాప్తో. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం అప్టేక్ జాబ్స్ యాప్లో అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా 80% భారీ ఆఫర్ రన్ అవుతుంది. అందుకని అందువచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు అనుకుంటున్న డ్రీమ్ జాబ్ని సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక 9133449696 ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అంటే అప్టేక్ జాబ్స్ క్లారిఫై చేస్తుంది. ఆన్ దట్ నోట్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ని క్రాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.